వైద్య గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి సోదరులు బిఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మంద ప్రభాకర్ గారికి, మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఈశ్వరన్న గారికి, జక్కుల వెంకన్న గారికి, వెంకటేశ్వర గారికి, నరసింహ గారికి, యాదగిరులకు, ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కాన్స్టిట్యూన్సీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా జయమించారు. నాకు అంటే నా పేరు ఇబ్రాహిం శేఖర్. ఈ గణేష్ని అన్నయ్య గణేష్ 2000 పాటు ఆ ఊరు మాది ఆ ఊరు సర్పంచ్ 2001కి నాటి సర్పంచ్ 2001 నుంచి 2006 వరకు సర్పంచ్. తర్వాత ఎంపీటీసీ పోటీ చేసిన ఓడిపోయిన, సర్పంచ్ పోటీ చేసిన ఓడిపోయిన, జనరల్ మళ్ళీ 2009 ఎంఆర్పీఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన, తర్వాత మళ్ళీ కౌన్సిలర్గా చేసిన గెలిచిన, మళ్ళీ బీఎస్పీ పార్టీలో జాయిన్ అయిన, తర్వాత 2018 మళ్ళీ ఎమ్మెల్యేగా బీఎస్పీ చేసిన ఓడిపోయిన, మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేసిన గెలిచిన అని రిపీట్ చేయలేదు. ఈ మూడింటిలో ఎక్కడ కూడా కూర్చోలేదు. నాకు సర్పంచ్కి నాకు కూర్చోలేదు. ఇండిపెండెంట్ ఆ రోజు ఎంఆర్పీఎస్ ఉన్నా కాబట్టి పొలిటికల్ పార్టీ అది కాదు కాబట్టి. తర్వాత కౌన్సిలర్లకు కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి సింబల్ ఉంటే మనం గెలుస్తాం, సింబల్ ఉంటే పార్టీ బలపడుతుంది అని నాకు తెలిసి 20 నుంచి చెప్తున్నాను. ఏదో ఒక రోజు 2 రోజులు చెప్పలేదు, 10 నిమిషాలు, ఒక 20 సంవత్సరాలు. కాబట్టి ఈ దేశంలో జ్యోతిరావు ఫులే కూడా సంవత్సరంగా గెలిచాడు. ఆయన కూడా సింబల్ లేదు. దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గెలిచిండు. సింబల్ క్రియేట్ చేసి గెలిచిండు. సింబల్ క్రియేట్ చేసి గెలుపు కోసం సింబల్నే క్రియేట్ చేశారు. ఇలా మనం చాలా మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టైం పాస్ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సింబల్ క్రియేట్ చేసిండు. సింబల్ క్రియేట్ చేసిండు, పొలిటికల్ పార్టీని క్రియేట్ చేసిండు. మళ్ళీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ బాంబు టీఎస్4 తర్వాత బిఎస్పీ పార్టీ, మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీ క్రియేట్ చేసి మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల గుర్తును సాధించిన గుర్తును మళ్ళీ రాష్ట్రంగా సాధించి ఈరోజు దేశవ్యాప్తంగా మనకందరూ కూడా ఒక సింబల్ ఇచ్చిన మహానుభావుడు మాన్యవర్ కన్సర్. అంటే నేనేమంటున్నా, ఇదంతా ఇంటర్నల్ మీటింగ్. ఏదో సంవత్సరాల నుండి కాంశీరామ్ గారు 2006 చనిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 లో చనిపోయారు. జ్యోతిరావు ఫులే గారు 1890 లో చనిపోయారు. అవునా? అయితే అప్పటి నుండి కూడా
జ్యోతిరావు పులేకు, బాబాసాహెబ్ అంబేద్కర్, సావుమారాజు పెరియార్, నారాయణుడు, కాళీశ్రావు వీళ్ళందరూ కూడా దండలేస్తూ ఒక విజయానికి ఈ సమాజంలో ఈ దేశంలో మొట్టమొదటి మార్పు సాధించిన మహాత్మా పులేకు దండలేసిన మహానుభావులందరూ కూడా విజయాన్ని సాధించారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర కాంచీరామ్ గారు, మన బైంజీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు దండలేసి మళ్ళీ వాళ్ళు కూడా విజయాన్ని సాధించారు. మాన్యవర కాంచీరామ్ గారికి దండ చేసిన మాయావతి గారు కూడా విజయాన్ని భంగం చేసుకుంటూ బలాన్ని ఎదురు. అయితే విజయాలను సాధించిన రేపు ఇంట్రెస్ట్ ఉండాలి. విజయులకు దండలేసే మనము అపజయులుగా ఎందుకు కొనసాగుతున్నాం అనేది ఈ సమాజంలో లేదా ప్రశ్న. విజయులకు నిరంతరం దండలేసే మనము అపజయులుగా ఎందుకు ఈ సమాజంలో కొనసాగుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం వెతకడమే మనకు అవసరం. ఇప్పటి వరకు ఈశ్వరుడు చెప్పినట్టు మన పార్టీ ఎందుకు బలపడలేదు, మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు అధికారం రావట్లేదు, మనం ఎందుకు బలమైన నాయకుడిగా తయారు కావట్లేదు అంటే నేను బాగా చేసిన కానీ ఎందుకైతుందో నయమాలు, నేను మంచివాడినే కానీ ఈ పార్టీ ఎందుకు బలపడలేదో నయమాలు, నేను చాలా కష్టపడుతున్నా కానీ ఈ పార్టీ అధికారం రావట్లేదు ఎందుకో నయమాలు. ఇదే మన దగ్గర ఉన్న సమస్య. కాబట్టి నేనేమంటున్నానంటే ఏ మహానుభావులైతే మనం కొలుస్తున్నామో వాళ్ళు ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సమాజంలో ఉన్న ప్రజల కష్టాలను, సుఖాలను, వాళ్ళకున్న బాధలను అర్థం చేసుకున్నారు. ఆ అర్థాన్ని ఇష్టంగా మార్చుకున్నారు. ఆ ఇష్టం లక్ష్యంగా మారింది. ఆ ఇష్టం లక్ష్యంగా మారింది. ఆ లక్ష్యమే మన జీవితాల వెలుగును తీసుకొచ్చింది. ఇదే మహానుభావుల మార్గం అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. మనకందరికీ తెలుసు ఈ దేశంలో మనకు చదువుకునే అవకాశం లేదు. ఈ దేశంలో మనము రోడ్డు మీద నడిచే అవకాశం లేదు. ఈ దేశంలో మనము ప్రశ్నించాలి. దేశంలో మొట్టమొదటి మార్పు సాధించిన మహాత్మా పులేకు దండలేసిన మహానుభావులందరూ కూడా విజయాన్ని సాధించారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర కాంచీరామ్ గారు, మన బైంజీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు దండలేసి మళ్ళీ వాళ్ళు కూడా విజయాన్ని సాధించారు. మాన్యవర కాంచీరామ్ గారికి దండ చేసిన మాయావతి గారు కూడా విజయాన్ని భంగం చేసుకుంటూ బలాన్ని ఎదురు. అయితే విజయాలను సాధించిన రేపు ఇంట్రెస్ట్ ఉండాలి. విజయులకు దండలేసే మనము అపజయులుగా ఎందుకు కొనసాగుతున్నాం అనేది ఈ సమాజంలో పెద్ద ప్రశ్న. విజయులకు నిరంతరం దండలేసే మనము అపజయులుగా ఎందుకు ఈ సమాజంలో కొనసాగుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం వెతకడమే మనకు అవసరం. ఇప్పటి వరకు ఈశ్వరుడు చెప్పినట్టు మన పార్టీ ఎందుకు బలపడలేదు, మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు అధికారం రావట్లేదు, మనం ఎందుకు బలమైన నాయకుడిగా తయారు కావట్లేదు అంటే నేను బాగా చేసిన కానీ ఎందుకైతుందో నయమాలు, నేను మంచివాడినే కానీ ఈ పార్టీ ఎందుకు
సమాజంలో ఉన్న ప్రజల కష్టాలను, సుఖాలను, వాళ్ళకున్న బాధలను అర్థం చేసుకున్నారు. ఆ అర్థాన్ని ఇష్టంగా మార్చుకున్నారు. ఆ ఇష్టం లక్ష్యంగా మారింది. ఆ ఇష్టం లక్ష్యంగా మారింది. ఆ లక్ష్యమే మన జీవితాల వెలుగును తీసుకొచ్చింది. ఇదే మహానుభావుల మార్గం అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, ఈ దేశంలో మనకు చదువుకునే అవకాశం లేదు. ఈ దేశంలో మనము రోడ్డు మీద నడిచే అవకాశం లేదు. ఈ దేశంలో మనము ప్రశ్నించే అధికారం లేదు. ఈ దేశంలో మనకు ఓటు హక్కు లేదు. ఈ దేశంలో అందరితో సమానంగా జీవించే హక్కు లేదు. అదే 55 సంవత్సరాల కింద, 60 సంవత్సరాల కింద మనకి ఇట్లా అందరితో మనం మీటింగ్ పెట్టే అవకాశం లేదు. ఇవన్నీ అవకాశాలు కల్పించింది మన సమస్యలను, మన బాధలను, మనలో ఒకరైనా, మన జాతుల్లో ఒకరైనా, మనలాగా ఇబ్బంది పడుతున్న, మనలాగా ఇబ్బంది పడిన మహనీయులు అర్థం చేసుకొని మన కష్టాల మీద ఇష్టపడి మనకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకు ఒక సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చారు. కానీ మనం మాత్రం ఇంకా వాళ్ళు మన జీవితాల కోసం వాళ్ళ మొత్తం త్యాగం చేసి జ్యోతిరావు పులే గారు అన్ని అవకాశాలున్నా, ఆర్థికంగా బాగున్నా, శారీరకంగా బాగున్నా, అన్ని అవకాశాలున్నా, నేను కనుక ఒకవేళ పిల్లలకు జన్మనిస్తే నా సమాజానికి నేను న్యాయం చేయలేమని మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మనందరి భవిష్యత్తు, ఈరోజు ఇబ్రాహిం శేఖర్ అనే చోడు బీటెక్ చదువుకున్నాడంటే, ఈరోజు ఇబ్రాహిం శేఖర్ అనే చోడు బీటెక్ చదువుకొని, లేకపోతే ఈశ్వరన్న చదువుకొని, మంద ప్రభాకరన్న చదువుకొని ఒకరోజు మొత్తం భారతదేశ చరిత్ర క్లాస్ చెప్పే అవకాశం ఈరోజు ప్రభాకరన్న కలిగింది అంటే ఈ దేశంలో మహాత్మా పూలే గారు కనుక విద్యా పోరాటం చేయకపోతే ఇది సాధ్యమయ్యేదా? కాదు కదా. ఆయనకు ఉన్నదేంటి, మనకు లేదేంటి? జ్యోతిరావు పులే గారికి ఈ దేశంలో ఉన్నదేంటి, మనకు లేదేంటి? ఆయనకు ఈ సమాజం మీద ప్రేమ ఉన్నది. జ్యోతిరావు పులే గారికి సమాజం మీద ప్రేమ ఉన్నది, మానవత్వం ఉన్నది. ఈ సమాజంలో మనుషులు కష్టపడితే చూసి ఊరుకునే స్వభావం ఆయనకు లేదు, మనకున్నది. కాబట్టి ఆయనకున్నది కాబట్టి సమాజంలో మార్పు తీసుకొచ్చాడు. మనకు లేదు కాబట్టి మనం మార్పు తీసుకురావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు చదువుకునే అవకాశం లేదని మీకు తెలుసు క్లియర్గా. కిటికీ పక్కన కూర్చొని ఇవాళ అందుతానే ఇవాళ మనం లోపలికి అంటే స్కూళ్ళకి కాదు, గ్రామ పంచాయతీలకు, మండల ఆఫీసులకు, జిల్లా పరిషత్ ఆఫీసులకు, అసెంబ్లీలకు, ఈ దేశాన్ని పాలించే పార్లమెంట్ లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నదేంటి, మనకు లేదేంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజం మీద, తన జాతులు కష్టపడితే ఆయన మీద ఆయన ప్రేమ ఉన్నది, ఇష్టం ఉన్నది. కాబట్టి తన జాతిలో తనలాగా ఇబ్బంది పడద్దు, వీళ్ళందరినీ మంచి ఉన్నతాన్ని తీసుకోవాలనే లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యమే ఈ రోజు ఇబ్రాహిం శేఖర్ డిప్యూటీ మేయర్ చేసింది తప్ప మళ్ళీ ఈ రోజు నన్ను చాలా గర్వంగా మనోడు డిప్యూటీ మేయర్ బిఎస్పీ పార్టీలో ఒకే ఒక డిప్యూటీ మేయర్ అని ఈ ఖ్యాతి అంతా కూడా నన్ను నందిది కాదు, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అంత జరుగుతున్న సందర్భంలో ఒక మనిషి జీవితంలో మొత్తం సాధించలేదు కాబట్టి తన జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ అంతాకారం ఈ దేశంలో ఎనగారి వర్గాల నుంచి ప్రశ్నించే మనుషులు లేరని అందరూ అగ్రవర్ణాలు పండగేసుకున్న సందర్భంలో మళ్ళీ ఒక సూర్యుడిలాగా ఉదించిన మహానీయుడు మాన్యవాడు కాంచీరామ్ గారు. ఏదైతే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంశాలందరూ కూడా
మనలాగా కింది స్థాయిలో ఉన్న సమాజానికి చిన్న చిన్న నాయకులు నమ్మకం పోయి అందరూ కూడా వెళ్లి తిరిగారు. మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల ప్రజలందరూ ముందుకు వచ్చి బాబాసాహెబ్ మరణం అనంతరం మళ్ళీ వెనుకబాటు పట్టే ప్రయత్నంలో మళ్ళీ మన ఒక మహానుభావుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు వచ్చి ఈ దేశంలో